కొంతమంది ప్రయాణం అంటేనే బెంబేలెత్తిపోతుంటారు. ఎందుకంటే ప్రయాణంలో వికారంగాను వాంతులు మరియు కళ్ళు తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. దీన్ని మోషన్ సిక్నెస్ అని పిలుస్తుంటారు. కొందరికి ప్రయాణాలంటే అస్సలు పడవు. బస్సు ఎక్కితే చాలు వాంతులు చేస్తూ ఉంటారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక ప్రయాణాలు కూడా మానుకుంటూ ఉంటారు. అయితే దీనికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ముందస్తు ప్లానింగ్ మరియు జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రయాణం హ్యాపీగా జరుగుతుంది. ఈ మోషన్ సిక్నెస్ ఉన్నప్పుడు వాంతులు, బలహీనత, డీహైడ్రేషన్ మరియు శరీరంలో ఎలక్ట్రోలైట్స్ కోల్పోవడం జరుగుతుంది. అలా కంటిన్యూగా జరిగితే తీవ్ర డీహైడ్రేషన్ కి గురి కావాల్సి వస్తుంది. అందువల్ల ప్రయాణం చేయదలుచుకునేవారు, ముఖ్యంగా మోషన్ సిక్నెస్ ఉండేవారు ప్రయాణానికి ముందు వికారం మరియు వాంతులను నివారించుకోవడానికి కొన్ని మాత్రలను తీసుకుంటూ ఉంటారు. ఈ మెడిసిన్స్ మరింత కృంగదీయవచ్చు. అలాంటి మందులు తీసుకున్నప్పుడు ప్రయాణంలో వ్యక్తి ఉత్సాహంగా ఉండలేరు. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయంగా కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వీటిని ప్రయాణానికి ముందు తీసుకున్నట్లయితే మీరు వాంతులు మరియు వికారాలు, తలదిరగడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ముందుగా అల్లం చాలా బాగా తెలిసిన యాంటీమెటిక్ మెడిసిన్. ఇది వాంతులను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. ఎందుకంటే వీటిలో అసిడిక్ యాసిడ్స్ ఉండటం వల్ల తిన్న ఆహారం తేలికంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రయాణానికి ముందు జింజర్ టీ లేదా అల్లంతో తయారు చేసిన ఆహారాలను తింటే వాంతులు, వికారాలు తగ్గించుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ ను 1 కప్పు నీటిలో మిక్స్ చేయాలి. ప్రయాణానికి ముందు ఈ నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాంతులు మరియు వికారం తగ్గించుకోవచ్చు. పుదీనా టీ కూడా వాంతులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. తాజాగా ఉండే పుదీనా ఆకులను నీళ్లలో వేసి బాగా మరిగించి ప్రయాణానికి ముందు తీసుకోవాలి. అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని చేతిలో పెట్టుకొని వాసన చూడడం లేదా నమలడం చేయాలి. పుదీనా ఆకు నుండి వచ్చే సువాసన కూడా వాంతులు మరియు వికారాన్ని తగ్గిస్తాయి. దాల్చిన చెక్క. యాంటీ ఎమిటిక్ లక్షణాలు దాల్చిన చెక్కలో కూడా పుష్కలంగా ఉంటాయి. కొద్దిగా దాల్చిన చెక్కను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని గోరువెచ్చగా తీసుకోవడం వల్ల వాంతులు, వికారాలు తొలగిపోతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రైస్ వాటర్ అంటే గంజి. రైస్ వాటర్ చిక్కగా ఉండే బియ్యం గంజిలో న్యూట్రిలైట్స్ ఎక్కువగా ఉండి స్టమక్ యాసిడ్స్ మీద ఎక్కువగా ప్రభావితం చూపుతుంది. దాంతో వాంతులు మరియు వికారం తగ్గిస్తుంది. వైట్ రైస్ ని నీళ్లలో వేసి బాయిల్ చేయాలి. తర్వాత ఆ నీటిని వంపే కొద్దిగా ఉప్పు వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇది వాంతుల నుండి తక్షణ ప్రభావం చూపుతుంది. ఉల్లిపాయ జ్యూస్ వాంతులని నివారిస్తుంది. కొన్ని ఉల్లిపాయ ముక్కలను పేస్ట్ చేసి రసం తీసి అందులో పుదీనా రసాన్ని కూడా మిక్స్ చేయవచ్చు. ఈ కాంబినేషన్ అద్భుతమైన ఫలితాలను సూచిస్తుంది. దాంతో వాంతులు మరియు వికారం కూడా తగ్గించుకోవచ్చు. లవంగాలు. ప్రయాణంలో వాంతులు మరియు వికారం తగ్గించుకోవడానికి కొన్ని లవంగాలను నోట్లో వేసుకొని నమలాలి. రుచికరంగా ఉండడం కోసం కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే మంచి జీర్ణశక్తి కూడా లభిస్తుంది. యాలకులు. ప్రయాణంలో తరచు యాలకులను నోట్లో వేసుకొని నమలడం వల్ల వాంతులు మరియు వికారం తగ్గిస్తుంది. ఇది వాంతులను తగ్గించి వికారం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మీరు యాలకులతో తయారు చేసిన టీని కూడా తాగవచ్చు. జీలకర్ర. 1 గ్లాస్ నీళ్లలో కొద్దిగా జీలకర్ర పొడి మిక్స్ చేసి ప్రయాణానికి బయలుదేరే ముందు తాగాలి. ఇది వాంతులు మరియు వికారం నుండి తక్షణ ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రయాణ సమయాలలో ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రయాణంతో పాటు జీవన ప్రయాణం కూడా సాఫీగా సాగుతుంది.